అందరికి ఒక ఎత్తు అయితే అవతల పార్టీ లీడర్లను నడుచుకున్నట్లా హరీష్ రావు ఇంకో ఎత్తబ్బా. పవర్లు ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఏ తీర్ల కౌంటర్లు కామెంట్లతో ఇచ్చి పడేసిండో, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవర్లు ఉన్న పాటోళ్లకు పంచులతోని గాలి తీసినట్టు చేస్తుండే ఇట్లా. హామీలు ఆరు గ్యారంటీల మీద మాట మారుస్తురేంది అని జనాలు జర గట్టిగానే సర్కార్ నడుచుకుంటుంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళు మాత్రం ప్రతిపక్ష లీడర్ల పార్టీ మార్పు మీద ఉద్దర ముచ్చట్లు ముంగటేసుకుంటే ఏమనిపిస్తుంది చెప్పుర్రి. అపోజిషన్ పార్టీలోనే కాంగ్రెస్ లో గుంజుకుంటా రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీదికెళ్ళి హరీష్ రావే కారు సవారీ చాలనుకొని కమలం కాడ పట్టుకుందాం అనుకుంటున్నానట్టు మాట్లాడేవారు కలా ఉత్తగుంటాడు హరీష్ రావు. ఇగో ఇట్లా ఇంచుకో పంచుతోని ఇచ్చి పడేసిండు. నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతుకున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేదేముంది? నువ్వు పుటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వా నా గురించి మాట్లాడేది? కాంగ్రెస్లో ఉండుకుంటా మోడీ పాట వాడే రేవంత్ రెడ్డి నా పార్టీ మార్పు అనుకుంటా మసిబట్ట మాటలు మాట్లాడతాడా అని అనుకుంటా మయ్యర చూపిండిగా హరీష్ రావు. ఇక కార్ పార్టీ మారేదే లేదని ఇంత క్లారిటీగా మాట్లాడినాక కూడా రేవంత్ రెడ్డి రేపు జంపింగ్ అనుకుంటా జర్రంత నోరు జారినా కానీ ఇంకే రేంజ్ ర్యాగింగ్ ఉంటుందో పోర్రి అనుకుంటా హరీష్ రావు డైలాగ్ వీడియోలోకి లైకులు కుదుతుర్రట సిద్దిపేట జనము. మరి సాకు చెప్పి సైడ్ అయిదాం అనుకుండో, లేకుంటే ఇదే కారణం అంటే ఇని సైలెంట్గా ఉంటారు అనుకున్నాడో గాని సీఎం చెప్పిన ఓ ముచ్చట మీద సీరియస్ గా నెగిటివ్ కామెంట్లు వచ్చి పడుతున్నాయి. అపాయింట్మెంట్ దొరకలేదనుకుంటా రేవంత్ రెడ్డి సార్ అన్న మాటలకు ఇట్లా కౌంటర్ల ట్రీట్మెంట్ ఇస్తున్నారు జనము. కవర్ చేస్తున్నా అనుకొని ఇంకా కొలాటరల్ డ్యామేజ్ చేసుకున్నట్లా కాంగ్రెస్ వాళ్ళ తర్వాతనే ఇవ్వాలైనా ముఖ్యమంత్రి 30 నెలలైనాక ఇప్పుడు తుమ్మిడిహట్టి బ్యారేజీ ఎత్తు పెంపు మీద గంపగుత్తగా మాట్లాడదాం అనుకుంటాట రేవంత్ రెడ్డి సారు. ఇంత వడాపావుదిని సావోటు దాక్కుంటా ముచ్చట ముంగటేసుకుందామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను అపాయింట్మెంట్ అడిగితే ఇస్తనే లేడట. అందుకే అపాయింట్మెంట్ కోసం లేఖ రాసిన అని చెప్పుకొచ్చిండు కదా సీఎం సాబు. ఇదే రేవంత్ రెడ్డి సార్ ప్రతిపక్షంలో ఉండగా తుమ్మిడిహట్టి ఎత్తు వెంచి కడతాము అని అంతెత్తు మాట్లాడిండు. ఇప్పుడు పవర్లకు వచ్చి ముద్దుగా 3 ఏళ్లకు దగ్గరకు వస్తుండగా ఒక్క అడుగు కూడా ముంగటికి వాళ్ళే. ఏమాయని అడిగితే దేవేంద్ర ఫడ్నవీస్ దేక్తనే లేడు, అడిగిన అపాయింట్మెంట్ ఇస్తలేడు, దానికోసం ఉండకుండా ఉత్తరం రాసిన అని చెప్తున్నాడు. అయ్యా సీఎం సారు, ఈ కాలంలో అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్ ఫోన్ చేసే ఆప్షన్ ఒకటి ఉంది కదా, అదెందుకు ట్రై చేస్తలేరు తమరు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయారు మీరు అని మేము చేస్తున్నాడు జనాలు. అయినా మహారాష్ట్రలో సర్కారు ఉన్నది బీజేపీ, మీది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి పార్టీల పంచాదుల్ని మనసులో పెట్టుకొని పబ్లిక్ తిప్పల కంటే పాలిటిక్స్ ఎక్కువ అనుకోని ఇట్లా అపాయింట్మెంట్ ఇస్తలేరా? మరో మాట మీరు చెప్పేది ఉంటుంది, మోడీ సారు నేను బాగా క్లోజే, కలిసి పనిచేద్దాం దాని పబ్లిక్గానే నాకు ఆఫర్ ఇచ్చిన మీ మోడీ అని. ఆ మాట చెప్తున్నాను అపాయింట్మెంట్ దొరికేది కావచ్చు అనుకుంటా ఇంకొందరు అరుచుకుంటున్నారు. అయినా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అడిగితే కూడా అపాయింట్మెంట్ ఇస్తలేడు అని అంటే అది తెలంగాణను అవమానించినట్టే కదా, ఓ రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినట్టే కదా. ప్రాజెక్టుల గురించి కూడా కూర్చొని మాట్లాడుకునే తందుకు టైం ఇస్తలేరంటే అంతల్కగానే వస్తున్నాం అమరాలకు. ఇంత చేస్తుంటే ఎందుకు ఇట్లా తక్కువ చూసుడు అని లడాయి చేయకుండా అపాయింట్మెంట్ ఇస్తలేడు అని లైట్ తీసుకునుడేంది అని అనుకుంటే గట్టిగానే అడగబట్టిరు జనాలు. ఏమో మరి ఆయనతో ఈ కౌంటర్లకు కూడా కవర్ డ్రైవ్ ఏదైనా ప్లాన్ చేస్తారు కావచ్చు సీఎం సార్ అనుకుంటా డైరెక్ట్గానే పోస్టులు వేస్తారు జనాలు.